హాయ్ రా, నేను ఫోన్లో చెప్పిన విషయం ఏమైందిరా? అబ్బా అది నేను చాలా ప్లేస్లో ట్రై చేసిండ్రా. మీ నాన్నేమో హాస్పిటల్ అంటున్నావు, బట్ ఐఎమ్ హెల్ప్లెస్ రా. సో సారీ రా. హలో బంగారం, రెస్టారెంట్కా? ఓకే 10 మినిట్స్లో వస్తా. డబ్బుల గురించి నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నా కదా. శివ, నాకు అర్జెంట్ కాల్ వచ్చింది. నీకు కూడా బైక్ లేదు కదా, మీ ఇంటి దగ్గర డ్రాప్ లేదురా. నేను ఇంకో ఫ్రెండ్కి కాల్ చేశాను, వాడు వస్తుండ్రా, వాడితో పాటు వెళ్తాలేరా. ఏమైందిరా? 2 వారాల నుంచి ఫోన్ లేదు, చాలా టెన్షన్గా కనబడుతున్నావు. అది అసలు ఎవరైనారా? అసలు ఏమైందిరా? నీతో అబద్ధం చెప్పి నా లవర్తో రెస్టారెంట్కి పోయినా, వాడేమో బిల్లు ఇచ్చిండు. తీరా చూస్తే నా జేబులో పర్సు లేదు. ఫస్ట్ టైం బిల్లు కట్టిందిరా. ఇక చూసుకో, ఎన్ని తిట్టాలో అన్ని తిట్టింది. పట్టవాగాలు సుక్కలు చూపెట్టింది. అయినా నేను ఎన్నిసార్లు కట్టి ఉంటాను రా? ఎప్పుడైనా ఒక్క మాట అయినా అన్నానా? ఛీ, దీని అమ్మ జీవితం. కూల్ రా. అరే, పర్స్ అంటే గుర్తొచ్చిందిరా. ఆ రోజు నువ్వు పోతుంటే కింద పడిందిరా. ఫోన్ ట్రై చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. 2 రోజుల నుంచి నీకే ఫోన్ ట్రై చేస్తున్నారా, చివరికి ఇక్కడ దొరికినవరా. అయినా నా కళ్ళు నెత్తి మీద ఉంటే నేను ఎక్కడ ఆగుతారా? కనీసం ఆ పర్సులోని డబ్బు నీకు ఇచ్చినా బాగుంది. అయినా ఆ రోజు ఈ పర్సు కింద పడిపోవడం వల్లనే కదా దాని నిజ స్వరూపం బయటపడింది. నా బాధ పక్కన పెట్టు, నాన్నకి ఎట్లుందిరా? పైసలు దొరికినాయా? దొరికాయరా. ఎవరు కట్టారో తెలియదు. నేను వెళ్ళేసరికి పేమెంట్ అయిపోయిందిరా. ఎవరు కట్టారని అడిగితే ఎవరు అజ్ఞాత వ్యక్తి అని చెప్పారు. ఇంతకీ నీ బైక్ ఏదిరా? అరే మహేష్, నా బైక్ అమ్మేసి వచ్చిన డబ్బుతో శివ వాళ్ళ నాన్న అడ్మిట్ అయిన హాస్పిటల్ డబ్బు కట్టేసేరా. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలరా? ఎవరు అజ్ఞాత వ్యక్తి అని చెప్పురా. తను ప్రత్యక్షంగా చేయలేని సహాయాన్ని పరోక్షంగా చేశాడు ఈ స్నేహితుడు. కష్టం అనేది చెప్పి రాదు, సహాయం అనేది చెప్పకుండా చేసేది. నువ్వు చేసే సహాయం చిన్నదే కావచ్చు, కానీ ఆ సహాయం పొందేవాడి దృష్టిలో నువ్వు దేవుడు అయిపోతావు.